సాధారణ ధర్మం ధర్మమే అయినప్పటికీ పరమధర్మం కూడా ఒకటి ఉంటుంది. ఆ పరమధర్మం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుని ఆరాధించటం, ఆయన ఎడల ప్రేమ, ఆయన సాన్నిధ్యానుభవం, ఆయన కృపా పాత్రత, ఆయనలో ఐక్యమవ్వడం, ఇదే పరమధర్మం. ఇలా చెప్పాలంటే వాస్తవానికి ధర్మం యొక్క అసలు స్వరూపం కూడా ఇదే. ఈ విషయాన్ని సత్పురుషులు ముక్త కంఠంతో ప్రవచించారు. ధర్మం ఎన్నెన్ని భేదాలలో ఉందో, ఎన్నెన్ని రూపాంతరం చెందిందో, ఎన్ని విధాలా వర్ణితమయ్యారో, ఇంకా భవిష్యత్తులో ఎంతగా వివరింపబడే అవకాశం ఉందో వాటన్నింటినీ పరిసమాప్తి లేదా పరిపూర్ణత ఈ పరమధర్మంలోనే ఉంది. శ్రీకృష్ణుని సంబంధం లేని పక్షంలో సర్వధర్మాలు అసంపూర్ణమైపోతాయి. అవి మనజాలవు కూడా. పైగా సర్వధర్మాలు అనుష్ఠించిన పరమధర్మ ఫలస్వరూపం ప్రాప్తించినట్లయితే వారి అనుష్ఠానం సరైన రీతిలోనే జరగలేదనే చెప్పాల్సి ఉంటుంది. విదురుని జీవితంలో సామాన్య విశేష ధర్మాల పరిపూర్ణత ఉన్న చోటల్లా ఈ పరమధర్మం పరిపూర్ణత కూడా ఆయన శ్రీకృష్ణ పరమాత్మని పరమ కృపాపాత్రుడు, పరమభక్తుడు, విశేష అభిమాని కూడా. విదురుడు ధృతరాష్ట్ర దుర్యోధనులకు అనేక విధాలా నచ్చచెప్పాడు. కానీ ఆయన మాటలేవి వారు వినలేదు. ఆఖరికి పాండవుల సందేశాన్ని తీసుకొని శ్రీకృష్ణుడు విచ్చేస్తున్నట్లు తెలియవచ్చింది. ధృతరాష్ట్రుడు విదురుడితో శ్రీకృష్ణుడు విచ్చేస్తున్నాడు, ఆయనకు స్వాగతం పలికి అనేక రథాలను, అశ్వాలను, గజాలను, రత్నాలను, ఇంకా స్వర్ణ రథాదులను సమర్పించాలనుకుంటున్నాను. అందరూ ఆయన స్వాగతం పలుకుతారు. నగరంలోని ప్రజలందరూ ఆయన్ని సత్కరిస్తారు. ఆయన విడిది చేయడానికి బహుసుందర ప్రదేశాన్ని కేటాయించి మన దగ్గర ఉన్న సర్వోత్తమమైన సామాగ్రిని అంతా ఆయనకే కానుకగా సమర్పిద్దాం అని పలికాడు. అప్పుడు విదురుడు బదులు పలుకుతూ, మహారాజా, తమరు ధీమంతులు, మీరు అన్ని విషయాలు ఎరుగుదురు, మీకు నేనేం చెప్పను, నిష్కపటంగా ప్రవర్తించండి. మీరు శ్రీకృష్ణుని సత్కరించాలనుకుంటున్నారు, అది చాలా బాగుంది. కానీ ఈ వస్తువుల మాట ఎందుకు? శ్రీకృష్ణుడు యావత్ మండలానికి ప్రభువు. వాస్తవానికి ఆయనే వాటన్నింటికీ పాత్రుడు. అయినప్పటికీ నేను ప్రతిజ్ఞాపూర్వకంగా విన్నవిస్తున్నాను, మీరు ధర్మదృష్టితో కానీ ప్రేమపూర్వకంగా కానీ ఇవన్నీ ఆయనకి ఇవ్వాలనుకోవడంలో తప్పు లేదు. మీరు ఆయనపై మీ మాయాజాలాన్ని విసరాలనుకుంటున్నారు. పైగా మీరు ఈ బాహ్య వస్తువులతో ఆయన్ను మోసగించాలనుకుంటున్నారు. మీరు పాండవులకైతే 5 ఏళ్ళు ఇవ్వరు, కానీ మీ ధనబలంతో శ్రీకృష్ణుని మీ వశం చేసుకోవాలని మాత్రం చూస్తున్నారు. మీరు ధనంతో కానీ కపటంతో కానీ మీ మాయాజాలంతో కానీ శ్రీకృష్ణుడిని పాండవుల నుంచి వేరు చేయలేరు. నేను శ్రీకృష్ణుని మహిమను ఎరుగుదును, నేను ఆయన ప్రేమను ఎరుగుదును. అలాగే ఆయన ధనుంజయుని ఎడల ఎంతటి ప్రేమను కలిగి ఉన్నాడో కూడా ఎరుగుదును. ఆయన జలకుంభం, పాద ప్రక్షాళనం, కుశల ప్రశ్నలు తప్ప మీరు ఏది ఇచ్చినా స్వీకరించడు. జలకుంభం అంటే మంచినీళ్ళు, పాద ప్రక్షాళనం అంటే పాదాలు కడగడం, కుశల ప్రశ్నలు అంటే బాగున్నావా అని అడగటం. ఈ 3 తప్పితే ఆయన ఏది కూడా స్వీకరించడు. నిజంగా మీరు శ్రీకృష్ణుని ప్రసన్నుని చేయాలనుకుంటే ఆయన ఏ కార్యం మీద వస్తున్నాడో అది నెరవేర్చండి. ఆయన కురు పాండవ శ్రేయస్సును అభిలాషిస్తున్నాడు, అందుకు తగిన ఆతిథ్యాన్ని ఇవ్వండి. మీరు జనకులు, కురు పాండవులు మీ పుత్రులు. శ్రీకృష్ణుని ప్రసన్నత కోసం, ప్రేమాభిమానాల కోసం పాండవుల ఎడల పుత్ర వాత్సల్యాన్ని చూపండి అన్నాడు. కనీసం శ్రీకృష్ణుడి కోసమైనా పాండవుల మీద ప్రేమ చూపించండి అని చెప్పాడు విదురుడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుని స్వాగత సత్కారాలను వ్యతిరేకించాడు. ధృతరాష్ట్రుడు అనుకున్న విధంగా స్వాగత సత్కారాలు ఏమీ జరగలేదు. శ్రీకృష్ణుడు రానే వచ్చాడు. దుర్యోధనుడు తప్ప అందరూ ఆయనకు స్వాగతం పలికారు. అందరితో కలిసి ముచ్చటించి ఆయన విదుర గృహానికి వెళ్ళాడు. విదురుడు మంగళప్రదమైన వస్తు సముదాయంతో శ్రీకృష్ణుడికి స్వాగతం పలికాడు. ఆయన ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రితోనే శ్రీకృష్ణుని పూజించాడు. ఆ సమయంలో విదురుడు పొందిన ఆనందం వర్ణనాతీతమైనది. ఆయన స్వయంగా శ్రీకృష్ణునితో, కమలనయన, నీ దర్శనంతో నాకు కలిగిన ఆనందానికి ఏమని వర్ణించను అని చెప్పాను. నీవు సమస్త ప్రాణుల అంతర్యామివి కదా.
దాపరికమెందుకు? నీవు ధర్మార్థ కామ మోక్షాలకు ఆశ్రయుడవు. సజ్జనులు సద్భక్తులు నిన్ను ఉపాసిస్తూ ఉంటారు అన్నాడు. శ్రీకృష్ణుడు సవిస్తారంగా పాండవుల సమాచారాన్ని విదురుడికి వివరించి తిరిగి కుంతీమాత వద్దకు వెళ్ళాడు. కుంతీదేవికి అన్నీ వివరించిన పిమ్మట ఆయన దుర్యోధన భవంతిలోకి ప్రవేశించాడు. అక్కడ దుర్యోధనుడు సామాన్య స్వాగత సత్కారాలు అందించాక శ్రీకృష్ణుని భోజనానికి ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడు, సోదరా, ఎవడైనా ప్రేమతో తినిపిస్తే వాడి వద్ద భుజించాలి. కాని పక్షంలో ఎక్కడా తిండి దొరకనప్పుడు ఆపద సమయంలోనూ ఎక్కడో ఒకచోట ఎవరి వద్దనో భుజించవచ్చు. కానీ నువ్వు ప్రేమతో తినిపించటం లేదు. నేను ఆపదలో కూడా లేను. మరి అలాంటప్పుడు నేను నీ దగ్గర ఎలా భుజిస్తాను? పాండవులు ధర్మసంపన్నులు, ధార్మిక జనులు. వారు నా ఆత్మయే. వారిని ద్వేషించేవాళ్ళు నన్ను ద్వేషిస్తారు అని నిష్కర్షగా పలికాడు. ఇంకా ఆయన సుస్పష్ట పదజాలంతో, మీరంతా దుష్టులు, మీ అన్నాన్ని నేను భుజించలేను. ఇక్కడ కేవలం విదురుడు అందించే ఆహారం పరమ పవిత్రముగా నేను భావిస్తాను. నేను అతని ఇంటనే భోజనం చేస్తాను అని పలికి శ్రీకృష్ణుడు విదురుడు ఇంటికి బయలుదేరాడు. ఇది భక్తిమాల కథల్లో ఒక కథగా కూడా ఉంది. శ్రీకృష్ణుడు విదుర గృహానికి విచ్చేసేసరికి విదురుడు ఇంట్లో లేడు. ఇది భక్తిమాల కథల్లో ఒక కథగా కూడా ఉంది. శ్రీకృష్ణుడు విదుర గృహానికి విచ్చేసేసరికి విదురుడు ఇంట్లో లేడు. విదుర పత్ని శ్రీకృష్ణుని అలికిడి వినగానే ఆమె విహల్వురాలు అయ్యింది. ఎలా ఉన్నావిడ అలానే ఉన్న ఫలంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె శ్రీకృష్ణుని ఒక ఆసనంపై అధిష్ఠింపజేసి ఆయనకు అరటిపళ్ళు ఒలిచి ఆయనకు అరటిపండు తొక్కనే తినిపించింది. ప్రేమతో మైమరిచిపోయిన ఆమెకు శ్రీకృష్ణుడికి అరటిపండు తొక్కను తినిపిస్తున్నానన్న ధ్యాసే లేదు. శ్రీకృష్ణుడు కూడా ఆ ప్రేమకు పరవశుడైపోతున్నాడు. ఆమె అందించే ఆ అరటి తొక్క నుంచే రసాస్వాదన చేయసాగాడు. ఇంతలో విదురుడు వస్తూనే ఈ దృశ్యాన్ని చూసి భార్యను తెగనాడి అరటిపండు తినిపించడం ప్రారంభించాడు. ఆ తరువాత ఉత్తమ భక్ష్యాలతో భోజనం తయారు చేయించి వడ్డించాడు. భగవానుడు ప్రేమ అనే ఆకలితో ఉంటాడు. ఆయన సమక్షంలో వస్తు సంభరానికి ఎటువంటి మహిమ లేదు. ఈ విధంగా అనేక చోట్ల విదురుని శక్తి సామర్థ్యాలు అణువణువున ప్రదర్శిస్తున్నాయి. శ్రీకృష్ణుడు విదుర గృహానికి బయలుదేరగానే భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యాది మహామహులంతా వెంట వచ్చి తమ తమ ఇళ్లకు రావాల్సిందిగా పలు విధాలా ప్రార్థించసాగారు. కానీ శ్రీకృష్ణుడు, మీ రాకతోనే నా సత్కారం జరిగింది అని పలికి వారికి ఇళ్లను పంపివేశాడు. ఈ విషయం మహాభారతంలో ఉల్లేఖింపబడింది. వారంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోగానే విదురుడు ప్రేమోత్సాహాలతో వివిధ వస్తు సముదాయంతో శ్రీకృష్ణుని సత్కరించాడు. ఆయన పవిత్రము గుణయుక్తములైన పలు విధములైన పంచభక్ష పర్వన్నాలను ఆయనకు నివేదించాడు. శ్రీకృష్ణ భగవానుడు ముందుగా వాటన్నిటినీ వేదవేత్తలైన బ్రాహ్మణుల చేత భుజింపజేశాడు. వారందరికీ దక్షిణలు కూడా సమర్పించి అటుపైన దేవతా సమేతుడైన మహేంద్రునిలా తన అనుచర గణంతో పాటు శ్రీకృష్ణుడు పరమ పవిత్రము గుణసంతతియు అయిన విదురుని విందు ఆరగించాడు. ఆ రాత్రి శ్రీకృష్ణుడు విదురుని ఇంటనే బస చేశాడు. విదురుడు శ్రీకృష్ణునితో, హే పరమాత్మ, దుర్యోధనుడు మహా అహంకారి, అధర్మపరాయణుడు. అతగాడి పేరాశ, కపట నాటకం నానాటికి పెచ్చు పెరిగిపోతుంది. ఇంకా అతడు భీష్మ, ద్రోణ, కృపాచార్య, కృష్ణ, అశ్వత్థామ, జయత్రాదులను రాజసేవలో వినియోగిస్తున్నాడు. వారికి ధనమొసగి వారి ఆధారంగా పాండవుల్ని జయిస్తానని తలుస్తున్నాడు. అతగాడి మనస్సులో సంధి ప్రస్తావన లేశమైనా లేదు. ఒక్క కర్ణుడొక్కడే యావత్ ప్రపంచాన్ని జయించగలడనే అపోహలో అతని మనస్సులో నాటుకుపోయింది. పాండవులకు కించిత్ కూడా ఆస్తి ఇవ్వకూడదని నిశ్చయించుకున్నాడు. మీరు రావటం వృధా అయ్యిందే అన్న చింత నన్ను పీడిస్తోంది. దుర్యోధనుడికి హితబోధ చేసినా చేయకపోయినా ఒకటే. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అతగాడికి ఉపదేశం వ్యర్థమే. ఆ పాపాత్ములంతా ఒక్కటిగా కూడిన చోటికి మీరు వెళ్ళడం నాకు మంచిగా అనిపించడం లేదు. వారు పెద్దల మాట పెడచెవిన పెట్టారు.
వారు బలగర్వంతో ధనగర్వంతో పిచ్చివాళ్ళైపోయారు. మీరక్కడికి ఒంటరిగా వెళ్ళడం కూడా మంచిది కాదని నా అభిప్రాయం. ఈ విషయాన్ని మీకు ప్రేమపూర్వకంగా అనురాగంతోనే విన్నవించుకుంటున్నాను. తమరు తలుచుకుంటే భ్రూభంగ మాత్రం చేతనే ఈ త్రిలోకాలను మట్టుపెట్టగలరు. నాకు పాండవులపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే అధికమైన ప్రేమానురాగాలు తమ యందు ఉన్నాయి. ప్రేమానురాగాలు సేవార్థ దృష్టితోనే నేను ఈ మాటలు అంటున్నాను. నిజానికి నేనేం చెప్పగలను? తాము సర్వంతర్యాములు కదా అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు, విదురా, నీ వంటి ప్రియమిత్రుడు నాలాంటి వాడికి ఎలాంటి మాటలు మాట్లాడాలో అలాంటి మాటలే నీవు పలికావు. నేను దుర్యోధనుని బాగా ఎరుగుదును, కానీ ఇప్పుడు క్షత్రియ సంహారం జరిగేలా ఉంది. కాబట్టి మన వైపు నుండి సద్బుద్ధితో ఈ మహాసంగ్రామాన్ని ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ఈ విపరీత పరిణామాల్ని కౌరవులే అనుభవించాల్సి వస్తుంది. వారి విషయాన్ని ఎరిగి కూడా అభిమానంతో లక్ష్య పెట్టడం లేదు. వారికి నచ్చజెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. నీతి శాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉంది. మన మిత్రుడు ఒక అకార్యం చేసే తలంపుతో ముందుకు సాగుతున్నప్పుడు కుదిరినంత వరకు వాడి జుట్టు పట్టుకొనైనా సరే వాడిని ఆ కార్యం నుంచి మరల్చి యువతలకు లాక్కురావాలి. నేను సద్బుద్ధితో చెబుతున్నాను విదురా. కురు పాండవులిద్దరికీ మేలు కలగాలన్నదే నా హృదయపూర్వకమైన అభిలాష. నేను వారిద్దరి హితాన్ని సమానంగానే కోరుకుంటున్నాను. దుర్యోధనునికి హితబోధ చేసే సమయంలో అతగాడు నన్ను విశ్వసించకపోవచ్చునుగాక, అనుమానించనుగాక. అయినప్పటికీ నా కర్తవ్యాన్ని నెరవేర్చినందుకు ఆనందముగ్ధుడనవుతాను, రుణ విముక్తుడిని కూడా అవుతాను. అప్పుడు శ్రీకృష్ణుడు సంధి ప్రయత్నాలు ఏవీ చేయలేదన్న నెపం అంటే నింద నా మీద ఎవరూ మోపజాలరు కదా. ఒకవేళ వారు నాకేదైనా కీడు తలపెట్టిన పక్షంలో ఏ శక్తి నా ముందు నిలబడజాలదన్న సంగతి నీకు నిశ్చయంగా తెలుసుకో. ఏ శక్తి నా ముందు నిలబడజాలదన్న సంగతి నీవు నిశ్చయంగా తెలుసుకో అని బదులు పలికాడు. సంభాషణ ఇలా కొనసాగుతుండగా ఆ రాత్రి గడిచిపోయింది. నిత్యకృత్యాలు ముగించుకుని దుర్యోధనాది కురు ప్రముఖులంతా శ్రీకృష్ణుణ్ణి కలవడానికి విదురగృహానికి విచ్చేశారు. వారంతా శ్రీకృష్ణుని సభకు ఇచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. శ్రీకృష్ణ భగవానుడు సభలో ప్రవేశించి సంధి ప్రస్తావన గావించాడు. పరశురాముడు, నారదుడు, భీష్మ పితామహాది పెద్దలంతా దానిని సమర్థించి తమ ఆమోదాన్ని తెలియజేశారు. అందరూ అన్ని విధాలా వేరువేరుగా దుర్యోధనునికి నచ్చ చెప్పినప్పటికీ అతడు ఎవ్వరి మాట వినలేదు. పైపెచ్చు శ్రీకృష్ణుని బంధించే ఆలోచన చేశాడు. ధృతరాష్ట్రుడు నచ్చజెప్పినా వినకపోవడంతో విదురుడు దుర్యోధనుణ్ణి తీవ్రంగా మందలించాడు. విదురుడు, దుర్యోధన, శ్రీకృష్ణుని మహిమ నీకు తెలియదు. నీలాగానే వానరేంద్రుడు విదురుడు కూడా శ్రీకృష్ణుణ్ణి బంధించాలని చూశాడు. వాడు నీకంటే తక్కువ బలవంతుడేమీ కాదు. అయినప్పటికీ వాడి వల్ల కూడా ఏమీ అవ్వలేదు. వాడు సంహరింపబడ్డాడు. నరకాసురుడు తన సమస్త సేనతో శ్రీకృష్ణుడిని బంధించలేకపోయాడు. పైపెచ్చు అతడు శ్రీకృష్ణుని చేతిలోనే అహతుడైనాడు. నరకాసురుని సంహరించి శ్రీకృష్ణుడు వేలాది కన్యలను ఉద్ధరించాడు. నిర్మోచన నగరంలో కృష్ణుడు 6000 దైతులను బందీలను చేశాడు. వాళ్ళెవ్వరూ ఆయనను బంధించలేకపోయారు. బాల్యంలోనే ఆయన పూతన, బకాసురుడు, అరిష్టాసురుడు, ధేనుకాసురుడు మొదలగు రాక్షసులందరినీ మట్టుపెట్టాడు. గోరక్షణార్థం 7 రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని తన వేలిపై నిలిపాడు. కేశి, చానూరుడు, కంసుడు, జరాసంధుడు, దంతవక్రుడు, శిశుపాలుడు, బాణుడు మొదలైన వారెవ్వరూ శ్రీకృష్ణుని ముందు నిలబడలేకపోయారు. ఇంద్రాగ్ని వరుణులు శ్రీకృష్ణుని చేత పరాజితులయ్యారు. ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి. సముద్రంలో శయనించి ఉండేటప్పుడు మధుకైటబులనే రాక్షసుల్ని సంహరించాడు. దుష్ట సంహారార్థం అవతరించి పెక్కుమార్లు హయగ్రీవాది ద్వైతుల్ని వధించాడు. ఆయన కార్యకారణాలకు అతీతుడు. కర్త, అకర్త ఈ రెండూ ఆయన స్వరూపాలే. ఆయన సత్సంకల్పుడు.
ఆయన కోరినదే జరిగి తీరుతుంది. దుర్యోధన, శ్రీకృష్ణుని అవమానించాలనుకుంటున్నావు. మిడత అగ్నిలో దూకి తన ప్రాణాలు అర్పించినట్లు నీవు కూడా నీ సలహాదారులతో సహా అగ్నిలో భస్మీపటలమైపోతావు అన్నాడు. ఈ విధంగా విదురుడు శ్రీకృష్ణ భగవానుని మహిమను కీర్తించినప్పుడు అక్కడి వారంతా గజగజ వణికిపోయారు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఋషులు, మహర్షులు అంతా నిష్క్రమించారు. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తన రథాన్ని అధిరోహించి పాండవుల వద్దకు చేరాడు. విదురుడు కుంతీమాత వద్దకు వెళ్ళి, ఇప్పుడు యుద్ధం అనివార్యం, యుద్ధం తప్ప మరొకటి జరగదు. అధర్మపరులు కౌరవులంతా ధర్మరాజు యుధిష్ఠిరుని యుద్ధానికి ఇచ్చారు. ధర్మంతో పోరాడి ఈ అధర్మపరులు ఎప్పటికీ విజయాన్ని పొందలేరు. ఇక కురువంశం నాశనం తప్పదు. ఈ చింత వల్లే నాకు రాత్రులు నిద్ర పట్టడం లేదు, పగలు విశ్రాంతి లభించడమూ లేదు. ఇదంతా భగవత్ లీల, జరిగేది మంచే జరుగుతుంది అని తన ప్రగాఢ చింతనను వ్యక్తం చేశాడు. కుంతీమాత యుద్ధం నిశ్చయమని తెలిసి కర్ణుణ్ణి తన పక్షానికి తిప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ అందులో ఆమెకు సాఫల్యం లభించలేదు. ఆఖరికి యుద్ధమే జరిగింది. యుద్ధంలో విదురుడు సర్వదా తటస్థంగానే ఉన్నాడు. ఎప్పుడు ఎవ్వరి పక్షాన పనిచేయలేదు. ఇంతటితో విదురుడు 5వ భాగం కంప్లీట్ అయింది. నెక్స్ట్ భాగం 6వ భాగం చెప్పుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.